నెల్లూరు నగర 42వ డివిజన్ మాన్సూన్ నగర్ నందు మంత్రి పొంగూరు నారాయణ గారి సొంత నిధులతో ఏర్పాటు చేసిన నారాయణ హాస్పిటల్ ఆన్ వీల్స్ కార్యక్రమం డాక్టర్ సుధాకర్ మరియు ఏజీఎం శేఖర్ గారు ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 2776 మందికి కంటి పరీక్షలు, 1400 మందికి ఉచిత కళ్లద్దాలు, 40 మందికి పైగా శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 42 మరియు 43 డివిజన్ కో క్లస్టర్ మైనుద్దీన్, డివిజన్ ప్రెసిడెంట్ షేక్ ఖలీల్ అహ్మద్, 42వ డివిజన్ కార్పొరేటర్ కరీముల్లా, 42వ డివిజన్ టీడీపీ మహిళా నాయకురాలు రెహానా, బీటీసీ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొని ఘనంగా ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించి అనంతరం మైనుద్దీన్ మరియు రెహానా బేగం మీడియాతో మాట్లాడారు. ఇంకేమైనా ప్రాబ్లం ఉందా సార్? పేరు దయచేసి అడ్డం నిలబడచ్చు చూడు ఆ నంబర్ చెప్తావా? ఆ నంబర్ ఎంత? 5 ఇప్పుడు 326 2 3 8 6 ఇప్పుడు 2 3 2 5 9 8 ఇప్పుడు 5 3 8 6 9 3 ఇప్పుడు 9 8 5 2 ఇంకొకసారి చెప్తారా? 8 లకోమా ఉన్నట్టుంది. ఫస్ట్ అన్ని పరీక్షలు చేసిన తర్వాత చూద్దాం. అవసరం ఉంటే డ్రాప్స్ పెట్టాల్సి వస్తుంది. 5 2 ఇది 8 ఈరోజు నెల్లూరు నగరం 42వ డివిజన్లో నెల్లూరు నగర శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు తను నమ్మి గెలిపించిన నెల్లూరు నగర ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలే కాదు, తన సొంతంగా కూడా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ 28 డివిజన్లలో నెల్లూరు నగరంలో ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరి సమక్షంలో ఆ కాలనీలో నారాయణ హాస్పిటల్ అని వీల్స్ అని పేరుతో దాదాపు నేత్రజ్యోతి ద్వారా, దంత సురక్ష ద్వారా వేలాది మంది నిరుపేదలకు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం సృష్టించడం ప్రయత్నం చేస్తున్నటువంటి నారాయణ గారికి 42వ డివిజన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పటి వరకు సుమారు 3000 మందికి పైగా కంటి పరీక్షలు జరిపించుకోవడం, దాంట్లో దాదాపు 1400 మందికి కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. పెద్ద శస్త్రచికిత్సలు 40 దాకా జరిగాయని ఇప్పుడు దాకా డాక్టర్ గారు చెప్తున్నారు. దీనికి ముఖ్య కారణం నారాయణ నేత్రజ్యోతి క్రియేట్ కావడానికి ఇటీవల నారాయణ గారు 53వ డివిజన్లో పర్యటిస్తుంటే చెంచమ్మ అనేటువంటి పెద్ద నారాయణ గారు చెప్పారు దాని అందరి సమక్షంలో. ఆమె కనబడటం లేదు సార్ అని చెప్తే అప్పుడే సార్ ఆడ కూర్చొని ఇదే సుధా మేడం గారికి నారాయణలో ఇన్స్టిట్యూట్ పనిచేసి సుధా మేడం పిలవడం, సుధా మేడం గారు రావడం, మొత్తం చూడటం, ఆమె తీసుకుపోయి 4-5 రోజుల్లో శస్త్రచికిత్స చేసి కనబడనటువంటి కళ్ళకు కొంత కనిపించేటట్టు చేసిన దానికి ధన్యవాదాలు తెలియజేసింది ఆ పెద్ద నాకని చెప్పి అప్పటికప్పుడే నేను నారాయణ నేత్రజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించాను సార్ చెప్పడం జరిగింది. చాలా మంది శాసనసభ్యుల్ని, మంత్రుల్ని మనం చూసాం గత 30-40 సంవత్సరాలు నిర్మాణం. అయితే తన కుటుంబ సభ్యులు సంపాదించినటువంటి సంపాదన పేద ప్రజలకు, నెల్లూరు నగర ప్రజలకు ఉపయోగిస్తున్నటువంటి నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి వ్యక్తిని గత ఎన్నికల్లో గెలిపించినటువంటి ఈ ప్రాంత ప్రజలందరికీ ప్రత్యేకంగా 42వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు అభినందిస్తూ సార్ ఆదేశాన్ని పాటిస్తూ గత 3:30 నుంచి ఇప్పుడు మధ్యాహ్నం 3:30 నుంచి నారాయణ స్టాఫ్ అంతా ఇక్కడే ఉన్నారు. దాదాపు 20-25 మంది. వాళ్ళందరికీ ప్రత్యేక పేరు ధన్యవాదాలు తెలియజేస్తారు. అస్సలాము అలైకుం. ఈరోజు 42 డివిజన్ లో మన్సూర్ నగర్ ఇక్కడ అందరికి నేత్ర జ్యోతి, దంత సురక్ష ఇవన్నీ అందరి ప్రతి ఒక్కరికి ఇంటికి పోయి చెప్పాము. అందరూ వచ్చారు, వచ్చి చూపిస్తున్నారు.
ఈ మన మేడం డాక్టర్ సుధా మేడం ప్రతి ఒక్కటి ఎలా ఉందని అన్ని పరిశీలిస్తున్నారు. బాగా మన క్లినిక్ బాగా చూస్తున్నారు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఈ రోజు చాలా అసలు మన నారాయణ సార్ మన అందరికి ఇంత మంచి పని చేసిన దానికి చాలా సంతోషిస్తున్నారు. సార్ చేసిన పనులకి ప్రతి ఒక్కరు సంతోషిస్తున్నారు. థ్యాంక్ యూ నారాయణ సార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.